కర్నూలులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో కింద పడిపోయిన డాక్టర్కు ఓ నర్సు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి ఢీకొట్టారు. ఆ డాక్టర్ కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు ఓ వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటించి ఆటో ఎక్కిస్తామని చెప్పి ఆ సమయంలో ఆ మహిళా డాక్టర్కు ఓ ఇంజెక్షన్ చేశారు. ఆ మహిళా డాక్టర్ గట్టిగా కేకలు వేయగా వారు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే ఆ వైద్యురాలు భర్తకు సమాచారం ఇచ్చింది. తనపై విష ప్రయోగం జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె భర్త కరుణ్ కుమార్, డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తారు. ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విధంగా వాళ్ళు ఇంటెన్షనల్ గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజక్షన్ లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డీప్ గా దర్యాప్తు చేస్తా మొదలు పెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్ తో ఆమెకు ఇంజక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్ లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము. దానికోసం తన మిగతా ఉద్యోగులు, తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి, వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.